నమస్కారం. మేషరాశి వారికి జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలను వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవ శక్తియే మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా చక్కగా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి 5 రోజుల్లో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అస్సలు జరగవు. కష్టాల నుండి మీరు బయటపడి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు. ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అస్సలు చేయలేరు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఒక దైవశక్తి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుంది. అది వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ 5 రోజులు దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. మేషరాశి వారిని అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఈ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ప్రమోషన్లు వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు. అయినా వీరు చాలా అదృష్టవంతులు. వీరి వెంట ఒక దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు మీ వెంటే ఉంటాడు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని ఆ హనుమంతుడే కాపాడాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయండి. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే మీ జీవితంలో అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు హనుమంతుడి అంశతో పుట్టినవారు. హనుమంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. మీకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మీకు ఎవరు లేరని అస్సలు బాధపడకండి. సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉన్నాడని అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి, అన్నీ పోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మేషరాశి వారికి మీకు వీలైతే అప్పుడప్పుడు హనుమాన్ గుడికి వెళ్ళండి. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయం చాలా అనుకూలమైనది. ఒక్కసారి పరిహారం చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుంది. 5 శనివారాలు హనుమాన్ గుడికి వెళ్ళి దీపం వెలిగించి 111 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి జరుగుతుంది.
ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మేషరాశి వ్యక్తులు ఎవరున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో చేస్తున్నామని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.